వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నిలదీసిన మహిళలు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు. వక్ఫ్ బిల్లు సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ. రాయ్ బరేలీలో విశాఖ ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటం సోలార్ గ్రూప్ను అధికారికంగా ప్రారంభించిన రాహుల్ గాంధీ. కుప్పంలో ఘనంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించి మన తెలంగాణ ఖ్యాతిని, తెలుగువాడికి కీర్తిని దేశ చరిత్రలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ఘనత మన చైతన్యదేనని తెలంగాణ శ్రీ చైతన్య చైర్మన్ మల్లెంపాటి శ్రీధర్, డైరెక్టర్ నాగేంద్ర మరియు శ్రీవిద్య అన్నారు. ప్రతిష్టాత్మక జేఈ మెయిన్స్ పరీక్షలో హైదరాబాద్ శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థి అజయ్ రెడ్డి వంగాల 300/300% సాధించి ఆల్ ఇండియా నెంబర్ 1 స్థానంలో నిలిచిన సందర్భంగా ఈరోజు మంగళవారం ఏప్రిల్ 29 ఉదయం 9:30 మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి బస్టాండ్ మరియు మార్కెట్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్లో బ్రెడ్, స్వీట్లు పంపిణీ మరియు పండ్లు పంపిణీ చేస్తూ మంచిర్యాల శ్రీ చైతన్య స్టాఫ్ సక్సెస్ మీట్ అవ్వడం జరిగింది. మంచిర్యాల శ్రీ చైతన్య పాఠశాల నుండి మంచిర్యాల పట్టణంలోని వివిధ ప్రాంతాలకు శ్రీ చైతన్య జెండాలు మరియు విజయ నినాదాలతో భారీ ర్యాలీ జరిగింది. మంచిర్యాల ఏజీఎం అరవింద్ రెడ్డి, హైదరాబాద్ కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, మంచిర్యాల శ్రీ చైతన్య ప్రిన్సిపల్ అయ్యూబ్, ఏవో విల్లాస్ కోఆర్డినేటర్ నాగరాజు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీ చైతన్య, జై శ్రీ చైతన్య. సార్ టూస్ ఓకే సార్. జై శ్రీ చైతన్య. తెలుసా, లెఫ్ట్ పోండి మొత్తం. ఓకే ఓకే సార్, ఓకే. సైడ్ కొట్టు, లెఫ్ట్ కొట్టు, లెఫ్ట్ నీ లెఫ్ట్, రైట్ కొట్టు, రైట్ కొట్టు నువ్వు మొత్తం రైట్ కొట్టు. ఒక్క నిమిషం స్లో చేసి, స్లోగా పోనీ అంతే. స్లోగన్స్ జై శ్రీ చైతన్య. స్లో చేయి, నువ్వు స్లో చేయి మొత్తం స్లో చేసి మళ్ళీ కొంచెం ఇక బస్సులు పోనీ. బస్సులు అయిన తర్వాత నేను తిరుగుతా. పోనీ బస్సు పోనీ, ఆపు.
కర్నూలు జిల్లాలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి విద్యాసాగర్, డి చంద్రమోహన్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయ్, మధు, నగర కార్యదర్శి మునిస్వాములు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషాను యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం జిల్లా కమిటీ ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం సమర్పించింది. ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ హాజరయ్యారు. కర్నూలు జిల్లాలో పనిచేస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ఈరోజు యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం జర్నలిస్టులకు చాలా అన్యాయం చేసింది. అనేక మందికి వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇవ్వకుండా చాలా బాధకు గురి చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు, జర్నలిస్టుల సమస్యలన్నిటి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ త్వరలో జూన్లో మా అక్రిడేషన్ కార్డుల రెన్యువల్ గడువు కూడా ముగియనుంది. అందులో భాగంగా మాకు రెన్యువల్ కాకుండా కొత్త అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలి. అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను రద్దు చేసి జిల్లాలో పనిచేస్తున్నటువంటి అర్హత కలిగిన ప్రతి ఒక్క జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలనేది యునైటెడ్ ఫోరం జర్నలిస్ట్ ఫోరం జిల్లా కమిటీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు డి చంద్రమోహన్, జిల్లా కార్యదర్శి. ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని అక్రిడేషన్ సంబంధించి కొత్త అక్రిడేషన్ మంజూరు చేయాలని కోరుతూ యూజేఎఫ్ తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందుకు కొత్త అక్రిడేషన్ తో పాటు కూడా జర్నలిస్ట్ సంబంధించిన హెల్త్ కార్డులను కూడా ఇష్యూ చేయాలని యూజేఎఫ్ గతంలో గౌరవ మంత్రి గారైన సత్యకుమార్ యాదవ్ గారికి యూజేఎఫ్ తరఫున కోరడం జరిగింది. అలాగే జూన్ నుంచి కొత్త అక్రిడేషన్లు మంజూరు కోసం యూజేఎఫ్ నిరంతరం కృషి చేస్తుంది. నా పేరు మధు, ఎలక్ట్రానిక్ మీడియా యూజేఎఫ్ జిల్లా కార్యదర్శి. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులకు పాల్పడుతున్నాడని నిరసిస్తూ సోమవారం సాయంత్రం గోదావరికని పట్టణంలో రామగుణం రిక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీ గోదావరికని పట్టణంలోని కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు సాగింది. పహల్గాంలో గత వారం అమాయకులైన టూరిస్టుల పైన కాశ్మీర్లో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ
వాళ్ళను హతమార్చడం జరిగింది. మరి ఇది ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు నిలిచిపోతున్నది. మరి దీనికి సరైన బుద్ధి హిందువులనే ఏకాకిగా చేసి చంపిన ఉగ్రవాదులను అంతమొంచి ప్రతి భారత పౌరుడు నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను. ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకారులను నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళను రెచ్చగొడుతుండ్రు. పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భారత్ మాత. వెంకన్న గారు ముందుకు రండి. ఆత్మబంధువులారా, మనం నిన్నటి తీవ్రవాదులు అమాయకులైన పర్యాటకులను హతమార్చినందుకు నిరసనగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఈరోజు నివాళులు అర్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ దాడిని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఖండిస్తోంది. ఈ ముష్కర మూకలకు సరి అయిన బుద్ధి చెప్పవలసిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేడుకుంటూ దేశంకి మా సంస్థ లక్ష్యాలైన పర్సనాలిటీ, హ్యుమానిటీ, నేషనాలిటీ కాబట్టి నేషనాలిటీ కోసం రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఈ దేశం కోసం జరిగిన ప్రతి సంఘటనలో రామగుండం రిక్రియేషన్ క్లబ్ ముందుంటుందని తెలియజేస్తూ చనిపోయిన పర్యాటకులకు నివాళులు అర్పిస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీపై ప్రతీకారం తీర్చుకున్న టీడీపీ కుప్పం మున్సిపల్ చైర్మన్ టీడీపీ వశం. నేడు జరిగిన కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో చైర్మన్గా ఎన్నికైన టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ టీడీపీ అభ్యర్థికి 15 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 9 ఓట్లు పసుపమయం అయినట్టుగా కుప్పం అంబరాన్ని అంటిన టీడీపీ సంబరాలు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ చైర్మన్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి తొట్టిదారుల కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మేము ఆయనతోటి నడుస్తామని చెప్పేసి అందరూ వస్తే జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సెల్వరాజ్ గారు ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక గిఫ్ట్ లాగా అందజేశాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున అమరావతిలో మళ్లీ శంకుస్థాపన చేసే ముందు అంతకన్నా పెద్ద గిఫ్ట్ మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎన్నికల్లో దెబ్బలు తిన్న ప్రతి కార్యకర్తకి ఈ రోజు సమాధానం చెప్పే రోజు వచ్చిందని కూడా తెలియజేస్తూ ఆ రోజు మున్సిపల్ ఎన్నికల కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి నాయకుడికి అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మద్దతు తెలుపుకు తీసుకుంటూ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వారు వన్ సైడ్ లాగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉండాలని చెప్పనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి
కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పిఎస్ మునరత్నం గారిని కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి కార్యదర్శి విశ్వనాథన్ పెర్మల్ హాజరయ్యారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పురమల్ల శ్రీనివాస్ మాట్లాడుతుండగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడాల రాహుల్ అడ్డుకోవడంతో ఏఐసిసి కార్యదర్శి ముందే ఇరు వర్గాల నేతలు ఘర్షణకు దిగారు. కుప్పం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం మున్సిపల్ చైర్మన్గా టీడీపీ తరపున సెల్వరాజ్ ఎన్నికయ్యారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సహకరించిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. 2021లో జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలుపొందడం జరిగిందన్నారు. కొన్ని వార్డులలో ఎన్నికలు నిర్వహించేందుకు వైసీపీ అడ్డుకోవడం జరిగిందన్నారు. పిఎస్ మునరత్నం గారు అందరికీ నా ధన్యవాదాలు. మా కౌన్సిలర్లు అందరికీ ధన్యవాదాలు. గెలిపించిన కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు. ఏ దాము సోము నాకు ఎంతో రుణపడి నాకు మంచి చేసినారు. అందువల్ల వాళ్ళకి కుటుంబంలో మన మున్సిపాలిటీలో అందరూ మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు సార్ చంద్రబాబు సార్కి ఆయనకి పాదాభివందనం చేస్తూ తిరిగి లోకేష్ గారికి పాదాభివందనం చేసుకుని ఇప్పుడు అందరినీ నేను మనస్ఫూర్తిగా కలుపుకొని ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎంతో నా శక్తి సంబంధంతో పనిచేసి అందరినీ కలుపుకొని నేను సార్కి మంచి భవిష్యత్తుగా నేను రుణపడి నా ప్రాణ ఉండే వరకు నేను ఆయనకి రుణపడి ఉంటాను. మంచి కలిసి అందరికీ మంచి చేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజ్ గారు ఎంపిక కావడం జరిగింది. ముందస్తుగా ఆయనకి తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే సహకరించినటువంటి కౌన్సిలర్ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు 2021లో కుప్పంలో ఎటువంటి విధ్వంసకరమైన కార్యక్రమాలు చేపట్టి మున్సిపాలిటీని వైసీపీ గెలుచుకుందో మనందరికీ తెలుసు. ఆ రోజు కేసులు కానీ లాఠీ అది చూసి ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో మేము భాగస్వాములు అవ్వాలని చెప్పనేసి కౌన్సిలర్ మిత్రులందరూ చాలామంది పక్కపాటి నుంచి వచ్చి మేము అంతకుముందు తెలుగుదేశమే, చంద్రబాబు నాయుడు గారంటే మాకు ప్రాణం, చిన్న చిన్న స్థానిక కారణాల వల్ల మేము బయటికి వెళ్ళటమే కానీ ఆయన అంటే మాకు అపారమైన గౌరవం, ప్రేమ అన్నీ ఉన్నాయి. మా కుప్పం ఈరోజు ఈ విధంగా ఉందంటే కారణం, మా జీవితాలు ఏ విధంగా బాగుపడ్డాయంటే కారణం ఆ మహానాయకుడు అని చెప్పనేసి వాళ్ళందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయడానికి రావడం జరిగింది. డాక్టర్ సుధీర్ గారు కూడా గారి
సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం, పని చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి సహకరించిన కౌన్సిలర్ మిత్రులకి, ఇతర నాయకులు ఎవరైతే ఈ 3-4 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న టౌన్ పార్టీ అధ్యక్షులు అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జెస్ అయితేనేమి, ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా పేరు పేరున శిరస్సు ఉంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు అనిత్యం నాకు సలహాలు సూచనలు ఇస్తూ నాతో ముగ్గురం కలిసి పిఎస్ మునరత్నం గారు అయితేనేమి, డాక్టర్ సురేష్ గారు అయితేనేమి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద వాళ్ళు చేసిన కృషిని మేము మరవలేను. వాళ్ళిద్దరూ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీజ చారిటబుల్ ఐబీ చౌరస్తా గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా చలివేంద్రం పెట్టి చల్లని నీరు అందిస్తున్నాము. ఈ వేసవిలో మండుటెండలకి ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ట్రస్టు పేదలు వారి కోసం నిరంతరం పనిచేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా పేదలకు సహాయం మరియు వారి జీవితాలను మెరుగుపరచవచ్చు. పేదలకు మరియు నిరుపేదలకు సహాయం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఒక సేవా సంస్థ అని శ్రీజ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బొల్ల నాగరాజు మాట్లాడుతూ, మరి ఇవే కాకుండా ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని, ప్రజలు శ్రీజ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించే సేవా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోగలరని కోరారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పర్కాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. సోమవారం రాత్రి నడికూడ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ 2 నిమిషాల మౌనాన్ని పాటించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. లింగ ధనిక పేదలాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది. ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను డాక్టర్ శంకర్ శర్మ సేవా దృక్పథం గలవారు. మానవత్వానికి పరిధులు, పేద భావాలు లేని గొప్ప డాక్టర్ శంకర్ శర్మ గారే మంచి పనికి మించిన పూజ లేదంటూ పేద ప్రజలకు తోచిన విధంగా నిత్యావసర సరుకులు, పేద మహిళలకు చీరలు వంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంది ఒక డాక్టర్ శంకర్ శర్మ. పేద ప్రజలకు అవసరమైన సమయంలో స్పందించే గుణం డాక్టర్ శంకర్ శర్మలో ఉంది. కూడపెట్టుకుని కులం, మతం అంటూ ఎస్సీ, బీసీ మైనార్టీలకు పండుగ పూటల్లా అవసరమైన సరుకులను అందజేయడం వంటి మానవత్వం ఉన్నది శంకర్ శర్మలోనే అన్నారు. అయితే డాక్టర్ శంకర్ శర్మ దగ్గరికి వెళ్తే సహాయం కావాలన్నా వారికి తోచిన సహాయం చేసే గొప్ప గుణం గల వ్యక్తి డాక్టర్ శంకర్ శర్మ అని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత, రిపబ్లికన్ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి మహేష్ చెప్పారు. అందరికీ అందాలా? ఎవరికన్నా అందకుంటే ఇప్పుడే చెప్పండి. నీకు అందిందా? ఎవరు నీకు అందిందా? నవ్వండి అందరూ. సరే ఇక్కడ చూడండి. లైట్ దినేష్ నేను జిల్లేనా అంతే సార్. రంజితనా కొంతమంది ఆ పక్క కొంతమంది నిలబెట్టు, ఇవి పట్టుకొని. ఓకే సార్. మానవత్వానికి పరిధులు, పేద భావాలు లేకుండా డాక్టర్ శంకర్ శర్మ సేవా దృక్పథం గలవారు. మానవత్వానికి పరిధులు, భేదభావాలు లేని గొప్ప డాక్టర్ శంకర్ శర్మ గారే మంచి పనికి మించిన పూజ లేదంటూ పేద ప్రజలకు తోచిన విధంగా నిత్యావసర సరుకులు, పేద మహిళలకు చీరలు
వంటి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నది ఒక డాక్టర్ శంకర్ శర్మ గారే. పేద ప్రజలకు అవసరమైన సమయంలో స్పందించే గుణం డాక్టర్ శంకర్ శర్మ గారిలో ఉంది. కూడు పెట్టని కులం మతం అంటూ ఎస్సీ బీసీ మైనార్టీలకు పండగ పూటల్లా అవసరమైనప్పుడు సరుకులు అందచేయడం వంటి మానవత్వం ఉన్నది ఒక్క డాక్టర్ శంకర్ శర్మ గారిలోనే అని ఈ సందర్భంగా మేము మానవత్వానికి పరదులు పేద భావాలు లేని గొప్ప డాక్టర్ శంకర్. కర్నూలు జిల్లాలో ఉన్న ప్రముఖ డాక్టర్ శంకర్ శర్మ గారు గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ గాయత్రి సిటీలో ఉన్న హాస్పిటల్ ఉంది. మన శంకర్ శర్మ గారు డాక్టర్ అనేక విధాలుగా ఏదైతే నేను స్పోర్ట్స్ అథారిటీ, ఇంకొకటి ముగ్గుల పోటీలకు కానీ కబడ్డీ పోటీలు అనేక కార్యక్రమాలకి ఎవరు పోయినా కాదనకుండా హెల్ప్ చేసే వ్యక్తి. అలాంటి సేవాగులం ఉన్న వ్యక్తి డాక్టర్, గొప్ప మనసు. ఇలాంటి వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదు. ఇలాంటి వ్యక్తి ఇంకా ముందు కార్యక్రమాలకి గొప్పగా హెల్ప్ చేయాలని, అలాగే పలు కార్యక్రమాలకి విద్యార్థి స్టూడెంట్ సంఘాలకు అయితేనేమి, ఇంకొకటి స్పోర్ట్స్కి అయితేనేమి అందరికీ భోజన వసతి కార్యక్రమాల ద్వారా అనేక విధాలుగా హెల్ప్ చేశాడు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.